నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు నిన్న రాత్రి అరెస్ట్ అయిండు. ఈరోజు పొద్దున కూడా హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న ఆయన సిపి ఆఫీస్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సిపి ఆఫీస్లో ఆయన నిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. దాదాపు 10,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను హరీష్ రావు పిలిచినటువంటి నేపథ్యంలో పోలీసులు హరీష్ రావును అక్కడ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. హరీష్ రావుతో పాటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా పాడి కౌశిక్ రెడ్డి అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోదామనేటటువంటి మూమెంట్ లో కూడా ఈ రోజు పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ పాడి కౌశిక్ రెడ్డిని కదలనీయనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూసినటువంటి పరిస్థితి. ఒకసారి చాలా క్లియర్ కట్ గా హరీష్ రావు ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది, ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొందనేది కూడా చాలా క్లియర్ గా మనం ఈ విజువల్స్ లో చూసుకుంటే హరీష్ రావు ఇంటి ముందు దాదాపు 100 మంది పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. నిన్న హరీష్ రావు సిపి ఆఫీస్ ముందు బైఠాయించి తను నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మూమెంట్ లోనే హరీష్ రావు చేయికి తీవ్ర గాయమైనటువంటి ఈ విజువల్ కూడా మనం చూడవచ్చు. సో హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లెఫ్ట్ హ్యాండ్ కి హరీష్ రావుకి ఇంజూరీ అయినటువంటి పరిస్థితి. ఆ బొక్క కొంత బ్రేక్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది. హరీష్ రావుకి సంబంధించిన హ్యాండ్ మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. హ్యాండ్ కి నాకు దెబ్బ తగిలింది అనేటటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు నిన్న చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చాలా క్లియర్ కట్ గా విజువల్ లో కూడా చూస్తున్నాం. సో హరీష్ రావుని ఈ విధంగా నిన్న పోలీసులు ఎత్తుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. నిన్న హరీష్ రావుని నేరుగా పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఉన్నారు. మధుసూదనాచారి, కడియం శ్రీ అంటున్నా, కడియం శ్రీ కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి మధుసూదనాచారితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సో పూర్తి స్థాయిలో వ్యాన్ లో ఎక్కించి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పెద్ద ఎత్తున చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి విజువల్. హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిని వేరే పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినటువంటి పరిస్థితి. హరీష్ రావు వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుత వాతావరణం ఈ విధంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు భారీగా అక్కడ బందోబస్తుగా మోహరించినటువంటి పరిస్థితి. హరీష్ రావుని బయటికి పోనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం కూడా పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఏసీపీ లెవెల్లో, డీసీపీ లెవెల్లో హరీష్ రావు ఇంటి ముందు పోలీసులు ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం. పోలీసుల పహార మధ్య మనకు హరీష్ రావు కనబడుతున్నటువంటి పరిస్థితి. హరీష్ రావుకి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారి హరీష్ రావుకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం చాలా క్లియర్ గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు హాస్పిటల్ కి వెళ్తా ఉన్నా, నన్ను ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. సో డీసీపీ కూడా అక్కడ కనబడతా ఉన్నాడు. సో హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావుని. హరీష్ రావుని కదలనీయకుండా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్, నా చేయికి దెబ్బ తగిలింది, రాత్రి మీరు చేయబట్టి నా చేయికి దెబ్బ తగిలిందంటూ కూడా హరీష్ రావు అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో కూడా చాలా క్లియర్ కట్ గా మనం స్క్రీన్ పైన చూస్తాం. నిన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన చేయికి గాయమైంది. ఆయన తీసుకెళ్లి వ్యాన్ లో నిన్న పడేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఒకసారి హరీష్ రావుకి సంబంధించిన సెకండ్ విజువల్ కూడా మనం చూడవచ్చు. నేను తీసుకుపోయినాక మీరు పోలేదు. నేను అరెస్ట్ చేస్తా అని చెప్పినాక చెప్తున్నాను కదా.
సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్తున్నా అని చెప్పి కూడా హరీష్ రావు పోలీసులో చెప్తున్నారు. పోలీసులు మాత్రం హౌస్ అరెస్ట్ చేసినామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాష్ట్రంలో కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంటవాడుతూ వెళ్దాం. ఈ రాష్ట్రంతో కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ ఈ విధంగా హరీష్ రావు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. 10,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సైబరాబాద్ పోలీస్ ఆఫీస్ కి రండంటూ కూడా హరీష్ రావు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేసినటువంటి ఆ ఘటన కూడా చాలా క్లియర్ కట్ గా పెద్ద ఎత్తున మనం నిన్న చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మొత్తానికైతే హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే పాడి కౌశిక్ రెడ్డి, అరకెపుడి గాంధీ ఇంటికి పోతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వెంటనే కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఇంటికి రమ్మని చెప్పి పిలుచుడుతోటే కౌశిక్ రెడ్డి సో ఎటు పోయేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఫోన్ కాల్లోనే కేసీఆర్ కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే పార్టీ పరువు పోతుంది, పార్టీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది, సైలెన్స్ గా ఉండంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఆ ఇబ్బంది కలగొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా వినబడుతున్నాయి. ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి, కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఓవర్ యాక్షన్ కి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించనున్నారు, ఘాటుగా ఒక యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి సిచ్యువేషన్.